హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ యాంకర్ పప్పు. ఈ రోజు మనతోని స్పెషల్ గెస్ట్ ఉన్నాయండి. ఆ గెస్ట్ ఎవరు కాదు, మన హీరో రాజ్ తరుణ్ గారు మనతోనే ఉన్నారు. ఇప్పుడు మన రాజ్ తరుణ్ ఏమంటాడో ఒకసారి అడుగుదాము. హాయ్. ఓ సారీ, మీరు జూనియర్ కదా. సారీ సారీ, ఓకే ఓకే. జూనియర్ రాజ్ తరుణ్ మనతో ఉన్నారు. అసలు మిమ్మల్ని చూస్తే అసలు సేమ్ రాజ్ తరుణ్ లాగానే ఉన్నారు. థ్యాంక్ యూ. ఓకే. ఇప్పుడు రీసెంట్లీ చూస్తే కనుక మన డైరెక్టర్ ప్రొడ్యూసర్ మన బండి సరోజ్ గారు కూడా కామెంట్ చేయడం జరిగింది. లైవ్లో డిబేట్లో జరిగింది. దీని మీద మీరు ఏమంటారు? అన్నకు చాలా మంచి పేరుంది ఇండస్ట్రీలో. సో మాంగళ్యం అది ఇది అని మూవీ తీసిండు. మొన్న కూడా ఒక మంచి మూవీ తీసిండు. మరి అంటే ఏం పని లేదనుకుంటా అన్నకు. అంటే ఏమన్నా సరే ఏమన్నా అనుకుంటే అనుకోని కానీ బండి సరోజ్ అన్న ఈ లావణ్య మ్యాటర్ మీద ఎందుకు వస్తున్నాడు అర్థం కావట్లే. తనేదో మనీ పిచ్చి పిచ్చి మాటలు, ఏదో మైండ్ ఖరాబ్ అయినట్టు మాటలు మాట్లాడుతున్నాడు. ఎందుకంటే లావణ్యకు సపోర్ట్ చేసుకుంటూ తను ఏదో రికార్డ్ విన్నాడట. మస్తాన్ సాయి అనేటోడు ఒక రోగట, లావణ్య ఒక మంచి సెన్సిటివ్ పర్సన్ అట. తను జడ్జ్ చేస్తున్నాడు. సో ఓకే, రికార్డుని తను జడ్జ్ చేస్తాడా లావణ్య మంచిగా అని చెప్పి? అంటే ఈ వీడియోలన్నీ ఏం చేస్తున్నాడు? వీడియోలన్నీ చూస్తలేడా? స్విమ్మింగ్ పూల్లో డ్యాన్సులు వేయడం, పబ్బులలో డ్యాన్సులు వేయడం, ప్రీతికి మా డ్రగ్స్ ఇవ్వడం, ఇవన్నీ లావణ్య చేసే మంచి పనులు. దాన్ని తీసుకుపోయి ఫస్ట్ జైల్లో పడదేం కాలే. ఎవరిని? మస్తాన్ సాయి వేసింది కానీ తీసుకుపోయి లావణ్యని ఫస్ట్ వేయాలి. ఓకే. అంటే ఇప్పుడు వేరే వాళ్ళకి తెలివి లేదు, ఇప్పుడు జూనియర్ రాజ్ తరుణ్‌కే తెలివింది అన్నట్ట ఇప్పుడు ఆ విషయం చెప్తుంటే? అదే అండి, నేను ఏమంటున్నా అంటే ప్రభుత్వం పట్టించుకోవట్లేదు, గవర్నమెంట్ ఏదైతే పట్టించుకోవట్లేదు. ఎందుకంటే డ్రగ్స్ని ఎంకరేజ్ చేయొద్దు అంటుందా? కానీ లావణ్య కాడ ప్రతిదీ ఈ ఆడియోనే బయటకు వస్తుంది కదా. నేను తనకిచ్చిన డ్రగ్స్ తనకిచ్చిన, నేను తీసుకున్నా అని చెప్తుంది కదా. సో ఇట్లాంటి వాళ్ళని ఎందుకు ఇంకా బయట తిరగనిస్తున్నారు? ఓకే. అంటే ఎందుకు తిరగనిస్తారు అడగండి ఒకసారి. అదే అండి, నేను అదే. ఎందుకంటే ఇప్పుడు వర్షాల వల్ల కొంచెం ఆగమాగం అయింది. వాళ్ళని గవర్నమెంట్ మాత్రం మన ఇబ్బంది పెట్టద్దు. ఈరోజు మన సీఎం రేవంత్ రెడ్డి గారు మా జిల్లాకే పోయిండు ఈరోజు. ఖమ్మం మహబూబాద్ కేసముద్రం, మన కేసముద్రం మండలం కల్వల విలేజ్ నాది. సో కొంచెం బాగా డ్యామేజ్ అయింది. సో మంత్రి సీతక్క గారు అయితేనే, మా ఎమ్మెల్యే వీళ్ళంతా అక్కడ కొంచెం గ్యాదర్ అయ్యి కొంచెం వర్క్ చేపిస్తున్నారు. సో ఎందుకంటే వాళ్ళు ఉండే బిజీలో వాళ్ళు ఉంటారు. ఇప్పుడు బాధ ఏంది అసలు? నాకు అర్థం కాదు. నా బాధ ఏంటంటే ఒక మంచి మనిషికి సపోర్ట్ చేస్తే ఇంకా ప్రెషర్ పెడుతున్నారు ఏందో నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే ఒక మంచి మనిషి శేఖర్ భాష పని చేసిండు, తనకు ఒక స్కిల్స్ ఉన్నాయి, తను ఒక ఆర్జేగా వర్క్ చేసిండు, తను బిగ్ బాస్ పోయిండు. సో అది తప్ప? ఇప్పుడు అదే కదా, ఈయన వాడుకొని బిగ్ బాస్కి వెళ్ళిపోయింది కదా. ఇన్ని సంవత్సరాలు లేని, ఇన్ని సీజన్స్ లేని, 1 to 7 వరకు లేని సీజన్స్ లో బిగ్ ఆర్జే ఇప్పుడు వెళ్ళిందంటే బిగ్ బాస్ మీద ప్లాన్ చేసుకొని ఇది స్క్రిప్ట్ లాగా చేసుకొని వచ్చినట్టు ఉన్నాడు కదా అంటున్నారు. ఏం చేసుకోలేదండి అది. ఇప్పుడు ఆయన బిగ్ బాస్కి వెళ్ళకుంటే హైలైట్ అయ్యేది. బిగ్ బాస్కి వెళ్ళి ఈయన ఈ కోసమే చేశాడు అన్నది టాక్. అది సరే, అతను ఉన్న స్కిల్స్ను తనకంటూ ఒక ఓపిక ఉంది, పేషెన్స్ ఉన్నాయి. సో దాన్ని బేస్ చేసుకొని బిగ్ బాస్ వాళ్ళు తీసుకున్నారు. కానీ తను ఒక నార్మల్ పర్సన్ నుంచి పోలేదు కదా. తను ఒక ఆర్జేగా వర్క్ చేస్తున్నాడు. ఓకే. మంచి ఎఫ్ఎంలో. అంటే ఆయన గతంలో కూడా చేశాడు. మనం చిన్నగా ఉన్న పంచాలు చేస్తూనే ఉన్నాడు. ఇంకో విషయం ఏంటంటే నిన్న బిగ్ బాస్ లో బతాయిలతో ఆడుతున్నాడు. మీకు ఇదే పని బతాయిలతో ఆడడం, మనుషులతో ఆడడం చూశారా లేదా? బతాయిలతో ఆరెంజ్ అంటారా ఇంగ్లీష్ లో? బతాయిలు అంటాం మేము. తను తినొద్దని చెప్పింది. మళ్ళీ తినే వస్తువుతో ఆడతారా? అది ఆట ఆడడం అయిపోయింది, అవలీలలు అయిపోయింది. ఏమాట లావణ్యతో ఆడింది ఒక ఆట అయిపోయింది. ఒక నిజాన్ని నిజంగా నిరూపించడానికి ఇంత కష్టపడ్డాం. నాకు అసలు నిజం మరి ఇంత సంప్రదాయం ఉన్నాయని బతాయిలతోనే ఎందుకు ఆడిండు బిగ్ బాస్ లో? అది సరే, ఏదో క్యాజువల్ గా వాడు స్కిట్ లో లేకుంటే టాస్క్ లో బాగా ఏదో ఆడిల్లండి. దానికి సాంగ్ వస్తుంటే ఎవరైనా డాన్స్ చేస్తూ క్యాజువల్ గా చేస్తారు. బత్తాయిలు అంటే ఇష్టమా? బత్తాయిలు అంటే ఇష్టం లేని ఎవరైనా జ్యూస్ అంటే ఎవరికైనా ఆరెంజ్ జ్యూస్ అంటే ఎవరికైనా ఇష్టం. ఓకే, మీకు ఆరెంజ్ జ్యూస్ అంటే ఇష్టమా? అయితే బత్తాయిలు మళ్ళీ కరెక్ట్ ఇట్లా కొరకేసిండు మళ్ళీ బత్తాయిలను. ఎట్లా మళ్ళీ? అది తినొద్దని చెప్పలేదు ఆ టాస్క్ లో. సో తినొద్దని చెప్పలేదు కదా, కానీ ఆడొద్దని చెప్పింది, తినొద్దని చెప్పలేదు. అంత కోపం ఎందుకు? తను ఏమన్నది ఆడకండి తినే వస్తువు అని మంచిగానే చెప్పింది కదా. తినే వస్తువులతో ఆడతారా? సో తను ఒక క్యాప్టెన్ కాదు కదా, చెప్తే క్యాప్టెన్ కాదు, ఒక మానవత్వం. అంటే క్యాప్టెన్ అవ్వాల్సిన అవసరం లేదా? తినే వస్తువు కదా అని చెప్పింది ఆయన. ఆమె తినేది తినాలనే చెప్పింది బతాయిలను. అదే ఆడొద్దు అని చెప్పింది, తినొద్దని చెప్పలేదు కదా, ఆయన తిన్నాడు. ఓకే. అంటే అట్లా ఆడతారు బతాయిలతో? అంటే ఇష్టం ఆర్జే భాషకు బతాయిలు అంటే? ఏదని ఇష్టం కాదండి. ఇదిగో శేఖర్ భాష కంపల్సరీ ఏమని చెప్పిండు, నన్ను ఒక శత్రువు లేక చూస్తే నేను బిగ్ బాస్ టైటిల్ పట్టుకొని పోతా అని చెప్పిండు. సో ఎందుకంటే జనాలు కూడా సపోర్ట్ చేయాలి కదా. ఆయన ఎవరు అనుకోవడానికి, అంటే మీరే అనుకోండి, మీరు డిసైడ్ అయిపోతారు టైటిల్ విన్నర్ అంటే. ఏమన్నా మాట్లాడుకొని పోయారా, గుమ్మకయ్యారా ఏంది బిగ్ బాస్ తో?
లేదండి అది గుమ్మక్క అయిపోతే అంటే ఇయ్యంగా అడగంగానే ఇచ్చేస్తారు అదేమన్నా ఇప్పుడు మీరు అందరికంటే అన్నట్టు బత్తాయి అడగంగానే ఇయ్యడానికి మళ్ళీ కాదు కదా బిగ్ బాస్ టైటిల్ కదా. సో ఓకే. చాలా మంది కాంపిటీషన్ ఉంది, మంచి మంచి వాళ్ళే వచ్చారు. ఈ సీజన్ కూడా మంచిగా ఉంది, ఇంట్రెస్టింగ్ ఉంది. నేను కూడా చూస్తున్నా ప్రతిదీ. ఈ సీజన్ ఇంట్రెస్టింగ్ ఉందా? ఆ, ఫస్ట్ టైం మీ నోట్లలో వింటున్నాను నేను. అవునండి. కామెంట్లో చూడండి కింద అసలు ఈ తెలియని మొక్కలను తీసుకొచ్చి పెట్టారు ఏందిరా నాయన అంటున్నారు ఈ సీజన్ ని. సో చాలా బోర్ కొడుతుంది అసలు ఎవరెవరో తెలియదని అంటున్నారు. దీన్ని ఏమంటారు? ఎందుకు తెలియదండి, ప్రతి ఒక్కరు తెలియని వాళ్ళని ఎందుకు తీసుకుంటే ఇండస్ట్రీకి బిగ్ బాస్ కి ఎవరు తీసుకుంటారు రేపు? ఓకే. వాళ్ళకంటూ కొంచెం మంచి ఫాలోవర్స్ ని కొంచెం మంచి పేరు ఉంటేనే తీసుకుంటారు. ఇప్పుడు శేఖర్ భాషకి మంచి పేరు ఉంది వెళ్ళాడంటారా? లేదా ఓకే. తను ఇంత స్ట్రగుల్ అవుతూ ఎఫ్ఎం ద్వారా వచ్చి సరే ఏదో 2 months లో లావణ్య గురించి అయిపోతే ఈ ఎలిగేషన్ ద్వారా పోయిందంటారు. అది ఎంతవరకు కరెక్ట్ కాదు కదా. శేఖర్ భాష బేబక్క ఇద్దరికి జోడీ చేసి లోపల పంపించడం జరిగింది. బేబక్క జోడీ ఎలా అనిపించింది శేఖర్ భాష? చాలా కొంచెం సపోర్టింగ్ ఉంది, అక్క అక్క అని చెప్పి కొంచెం భలే ఓకే. సో మంచి సపోర్టింగ్ ఉంది, మంచి రోల్ అయితే వాళ్ళు ప్లే చేస్తున్నారు, టాస్క్లు కూడా బాగా చేస్తున్నారు. వాళ్ళు ఎప్పుడు గొడవలు పట్టుకోకుండా శేఖర్ భాష నీట్ గా ఉందామని ప్లాన్ చేస్తాడు. తనని గెలుపుతా మాత్రం ఇక కథ వేరే ఉంటది. మళ్ళీ మీడియా ఎక్కుతాడంటావు అక్కడ కూడా మీడియా సమావేశాలు జరుగుతాయి. ఎందుకంటే ఫస్టే చెప్పిండు ఏదని ఉంటే నన్ను ఒక శత్రువు లెక్క చూస్తే మాత్రం ఓకే. ఇప్పుడు నేను కూడా శత్రువు లెక్క చూడాల్సి వస్తుంది అని చెప్పిండు. ఇప్పుడు బిగ్ బాస్ 8 ఉన్న కంటెస్టెంట్స్ లో మీకు ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు శేఖర్ భాష కాకుండా? నాకు శేఖర్ భాష కాకుండా అంటే వరంగల్ మా ఓన్ డిస్టిక్ నుండి వచ్చిండు ముస్లిం అతను ఫరీద్. కొంచెం అంటే బాగా స్ట్రగుల్ అవుతూ మంచి మంచి కామెడీ వీడియోలు కూడా చేసిండు. సో అతనికంటే కొంచెం సపోర్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకే. ఆదిత్య హోమ్ గారు వీళ్ళందరూ ఉన్నారు కదా హీరోలు, వీళ్ళ తెలుసా మీకు? ఆదిత్య హోమ్ లాయర్ నేను ఎప్పుడో చిన్నప్పుడు అంబాడుతున్నానో చిన్నప్పుడు అండి. ఆదిత్య హోమ్ గారు తెలియని వాళ్ళు ఉంటారు ఎవరన్నా? అదేగా. మళ్ళీ బిగ్ బాస్ లో చూడడం ఎట్లుంది? కరెక్టే వచ్చిండు అంటారా? ఎందుకన్నా వచ్చారు అనుకుంటారా? అదే అంటే సరే ఓకే, తనకు ఒక బ్రేక్ వచ్చింది చాలా టైం తీసుకొని, ఇప్పుడంటే తను ప్రూవ్ చేసుకొని ఇప్పటికైనా మంచి మంచి ఛాయిస్ వస్తాయని చెప్పి నేను అనుకుంటాను. ఎందుకంటే బిగ్ బాస్ అనేది ఒక మంచి ప్లాట్ఫామ్ కదా. సో తనకు మూవీస్ అనేది ఏం ఆపర్చునిటీ రావట్లేదు. బిగ్ బాస్ చేసిన తర్వాతనే కొంచెం తన లైఫ్ లో చేంజ్ అయ్యి మంచి మంచి మూవీస్ వస్తాయని నేను అనుకుంటున్నా. అంటే బిగ్ బాస్ 8 హౌస్ చూడంగానే మీకు ఏమనిపించింది? చాలా బాగుందండి. అసలు చూసినా మీరు? చూసినా కదా, అంటే నేను సెట్ లోకి వెళ్ళలేదు, దగ్గరికి వెళ్ళలేదు. నేను టీవీలోనే నాగార్జున గారు చూపెట్టినప్పుడే చూసిన. చాలా బాగుంది. ఓకే. బిగ్ బాస్ 8 ఇప్పుడు మీరు చూశారు కదా, అంటే ఇంతకు ముందు సీజన్స్ చూసారా లేకుంటే ఇప్పుడు శేఖర్ భాష కోసమే చూసారా? సీజన్ 7 కూడా చూస్తానండి, పల్లవి ప్రశాంత్ కోసం. ఓకే. పల్లవి ప్రశాంత్. ఇప్పుడు శేఖర్ భాష ఓట్లు వేపిస్తారు మళ్ళీ దొంగ ఓట్లు ఎందుకు వేపిస్తానంటే నేను ధైర్యంగా డేర్గా నేను దగ్గర ఉండి వేపిస్తా. ఎయ్యనోడు కూడా ఒత్తి పెట్టేస్తావా? లేదండి, జెన్యున్ గా వేపిస్తావా లేకుంటే మా శేఖర్ భాషకే అంటారు? లేదు, జెన్యున్ గా వేపిస్తా. ఎందుకంటే యూట్యూబ్ లో సరే తను ట్రెండ్ అయ్యిండు, తను ఫైట్ చేస్తున్నాడు, తనకంటే ఇట్లాంటి గతం ఉంది కదా. తను ఒక అమ్మాయి ద్వారా మోసపోయి ఇవన్నీ జరిగింది కాబట్టిగా ఒక మంచి పర్సన్ కి అన్యాయం జరుగుతుందని ముందుకు వచ్చిండు తప్ప శేఖర్ భాష దగ్గర ఏ దురదృష్టం లేదండి. ఫస్ట్ టాస్క్ లో విన్ అవ్వడం జరిగింది కదా, అది అక్కడ కూడా పిసుకడమే కదా, రసం తీయడం పిసుకడం. ఏదైతే తను నాగార్జున గారు చెప్పిన టాస్క్ అయితే తను చేసిండు, తను విన్ అయ్యిండు కదా ఫస్ట్ టాస్క్ లోనే. సో తను ఓకే ఎంత స్ట్రగుల్ అవుతూ తన అక్కడ ఎంత డిఫెండ్ చేయగలడు అంటే అక్కడనే అర్థమవుతుంది శేఖర్ భాష ఎంత పిండగలుగుతాడు, ఎంత రసం తీయగలుగుతాడని. ఓకే, తీసే వాళ్ళకు రసం తీయాల్సి వస్తే రసం తీస్తాడు. కానీ సీత అది అక్కడ పడిపోవడం వల్ల శేఖర్ భాష విన్ అయ్యాడు. అవునండి, ఏదైనా ఎవరిది ఒకరు పడిపోయిన తర్వాతనే కదా ఇంకొకరు గెలిచేది. సో ఇది కూడా అంతే, ఒకరు ఫెయిల్యూర్ గా మిగిలితేనే ఇంకొకరు సక్సెస్ లో అవుతారు.